విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. తిరుమల లడ్డూ వివాదం రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణల తర్వాత మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. లడ్డూలో జంతువుల నూనెను వినియోగించారు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. గతంలోనూ రాజకీయాల్లోకి తిరుమలను లాగడం రాజకీయ పార్టీలకు ఒక అలవాటుగా మారింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షం మీద ఆరోపణలు చేయడం మామూలుగా మారింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే జరిగింది. నేడు టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే లడ్డూ వివాదం వెలుగులోకి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి ఆభరణాలతో పాటు పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లోకి తీసుకువెళ్లారు అంటూ నాడు వైసీపీ ఆరోపణలు గుప్పించింది. నిజానికి ఆభరణాల విషయంలో కట్టుదిట్టమైన భద్రత, అన్ని ఆభరణాలన్నింటినీ పకడ్బందీగా ఉంచుతారని, వాటిని ఎవ్వరూ ఇంటికి తీసుకువెళ్లే సాహసం చేయరని నాడు టీడీపీ గగ్గోలు పెట్టినా వైసీపీ మాత్రం తమ ఆరోపణలను వదిలిపెట్టలేదు. కావాలంటే ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. కానీ చివరకు పింక్ డైమండ్ విషయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిరూపించలేకపోయింది. ఇలా నాడు తిరుమలను వైసీపీ పింక్ డైమండ్ రాజకీయంగా అలా వాడుకుంది అన్న కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. ఇక తాజాగా తిరుమల లడ్డూలో జంతువుల నూనె కలిపారు అంటూ టీడీపీ చేసిన ఆరోపణలపై వైసీపీ స్పందించింది. తాము ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించింది. నిజమని తేలకుంటే చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తాము అంటూ వైసీపీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు తిరుమల లడ్డూలో జంతువుల నూనె కలుస్తోంది అంటూ నివేదికలు కూడా అందడంతో ఈ వివాదం మరింత ముదిరింది. చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ జరుపుతామని, తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా అనటం మరింత వేడెక్కించింది. దీంతో పాటు పూర్వపు తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా ఈ వివాదంపై స్పందించారు. తాను లడ్డూ ప్రసాదాలతో పాటు నైవేద్యాల విషయంలో అనేకసార్లు ఫిర్యాదులు చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. ఇలా తిరుమల రాజకీయాల్లో ఒక వస్తువుగా మారింది. వెంకటేశ్వర స్వామిని రాజకీయ వివాదాల్లోకి లాగుతూ ఉండడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని అందరికీ తెలుసు. నాడు వైసీపీ కానీ నేడు టీడీపీ కానీ అవతల పక్షంపై బురద జల్లడం ఒక ఫ్యాషన్గా మారింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అన్న విమర్శలైతే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా తిరుమలను రాజకీయాల్లోకి లాగకుండా నిజంగా తప్పు జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని, పదే పదే ఈ వివాదాన్ని నాంచి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని బాలాజీ భక్తులు కోరుకుంటున్నారు. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.